ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము. ఈ ఉదయకాల సమయంలో యేసయ్యే మనందరితో మాట్లాడుతున్న మాట, నేను మిమ్మును ఏర్పరచుకున్నాను అని. శిష్యులతో యేసుక్రీస్తు అంటున్నారు, నేను మిమ్మును ఏర్పరచుకున్నాను అని. అసలు ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, దేవుని పిల్లలుగా జీవించాలని, దేవుని పిల్లలుగా మనం ప్రేమించాలని, దేవుని పనిలో పాలి భాగస్థులమై ఉండవలెను అని. ఈ లోకంలో నుండి ఏరి కోరి ప్రత్యేకపరిచి వెర్రివాడిగా ఉన్నటువంటి నిన్ను ఎన్నో అసభ్య కార్యాలు, హీనమైన నీచమైనటువంటి నీ బ్రతుకు, నీ పాత రోత జీవితం ఆయనకి తెలియదనా? లేదా దేవుని ఎరుగక ముందు నీ బుద్ధి, నీ స్వభావం, నీ తీరు ఎలా ఉందో, ఇప్పుడు కూడా ఎలాగ నీ ప్రవర్తన ఉందో మొత్తం ఆయన దగ్గర జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఈ లోకంలో పాపంలో జీవించే నీవు పతనమైపోయి ఎక్కడ నరకానికి పాత్రుడు అవుతావో అని దేవుడే నీ ఎడల కనికరించి తన కృపను విస్తరించి నిన్ను ఏర్పరచుకుంటే ఎలా జీవిస్తున్నావు? దేవునికి మహిమకరంగా, ఇతరులను రక్షణలోనికి నడిపించేలా జీవించు. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని, దానను అని దేవుని ప్రేమను చూపించు. ఆయనకు మహిమను తెచ్చే బిడ్డగా జీవించు. దేవుణ్ణి ప్రకటించు. అప్పుడు ఏర్పరచుకున్నటువంటి నిన్ను బట్టి దేవునికి మహిమ, ఘనత కలుగుతుంది. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.